ప్లస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ అప్పల్ కామేష్. దేశ అభిమానం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా అంతటా ఘనంగా జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కర్రి చీటిబాబు కాకినాడలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనకాపల్లి ఎంపీ క్యాంప్ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు రక్తదాన శిబిరంలో పాల్గొని జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా వివిధ ప్రాంతాల్లో, దేవాలయాల్లో, హాస్టల్లో, ముఖ్యమైన కూడల్లో కూటమి సభ్యులు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈవేళ నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం కాకినాడలో సర్పవరం జంక్షన్లో జరుపుకుంటున్నాం. దీనికి పెద్దలందరూ కూడా అందరూ వచ్చి పెద్ద ఎత్తున స్వీట్లు అందరూ కూడా పంచిపెడుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన సుప్రపాలన అందిస్తున్నారు. వికసిత భారత్, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశం చెప్పిన వికసిత భారత్ పెట్టాడైనా, అందులో భాగంగానే ఈ దేశం అభివృద్ధి అయినా, రాష్ట్రం అభివృద్ధి అయినా, మన కాకినాడ పట్టణం అభివృద్ధి అయినా నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోటే జరుగుతున్నాయని అందరికీ తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు అన్న ఉద్దేశం చెప్పిన అనేక స్కీములన్నీ కూడా తీసుకొచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసం ఇస్తున్నారు. ఇల్లులు ఇస్తున్నాడైనా కోట్లాది ఇల్లులో ఆ భారతదేశంలో వచ్చే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల ఇల్లులు ఈ సంవత్సరం మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఇల్లు ఇవ్వడానికి కానీ, అలాగే చేతి వృత్తులు చేసుకునే వారికి వికసిత భారత్లో వారు టైలరింగ్ చేసేవాళ్ళు కానీ, వడ్ర మేస్త్రి కానీ, తాపీ మేస్త్రి కానీ, మెకానికల్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వృత్తి చేసుకోవడానికి డెవలప్ అవడం కోసం లక్షలాది రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఉచితంగా పేదవాళ్ళందరూ కూడా బియ్యం ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారిది. ఎన్నో స్కీములు పెట్టారు. గ్రామాలు కానీ పట్టణాలు అభివృద్ధి అవడం కోసం స్మార్ట్ పట్టణం కింద మనకి దీనికి 22,000 కోట్ల రూపాయలు కాకినాడ పట్టణానికి వచ్చాయి. కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమాత్రం కూడా కనిపించలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. డెఫినెట్గా అభివృద్ధి అవుతుంది కాకినాడ అని తెలియజేస్తున్నాం.